హాయ్ గైస్, నేను మీ #MD. ఈరోజు మనము బిగ్ బాస్లో చాలా మందికి ఉన్న ఒక డౌట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ డౌట్ని గురించి చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, పెద్ద ఎత్తున దీని గురించి డిబేట్స్ అయితే చేస్తున్నారు. అదేంటిదంటే బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో పూర్తిగా చేంజ్ అయిపోయింది. సో ఎర్లియర్గా మనం చూసుకుంటే ఎలా ఉండేది ప్రాసెస్ మొత్తం కూడా బిగ్ బాస్ ఇంటర్వ్యూస్ కావచ్చు, మొత్తం కావచ్చు ఒక రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు 2 to 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్, అలానే ఏదైతే బిగ్ బాస్ ప్రోమోలో మనకు చెప్పారో ఈసారి అన్లిమిటెడ్ ఉంటుంది ఫండా మొత్తం అని చెప్పి, ఈ అన్లిమిటెడ్ అనే కాన్సెప్ట్ కూడా అందులో భాగంగానే చెప్పి అంటున్నారు. సో వాళ్ళు ఏ విధంగా అయితే ప్రొపగాండా చేస్తున్నారు, ఇది మొత్తం కూడా ప్రొపగేట్ చేస్తున్నారో బిగ్ బాస్ టీంలో చేంజెస్ జరిగిందని చెప్పి, అది నిజంగా ఎంతవరకు నిజం అనేది వాళ్ళు చెప్తున్నాను. సో నిజంగా బిగ్ బాస్ టీంలో అయితే చేంజెస్ జరిగిన మాట మాత్రం వాస్తవమే. కాకపోతే ఇక్కడ ఇంకోటి మనం ఏం గమనించాలంటే ఎవ్రీ ఇయర్ జరగదా ఈ చేంజ్ అని చెప్పి గమనించుకోవాలి. ఎవ్రీ ఇయర్ కూడా ఈ చేంజెస్ అయితే జరుగుతాయి, కాకపోతే మైనర్ చేంజెస్ అయితే జరుగుతాయి. ఒక టీమ్ ఆఫ్ 100 మెంబర్స్ ఉంటే ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈసారి మనం చూసుకుంటే కనుక మాక్సిమం 60 to 70% పూర్తిగా టీం అనేది చేంజ్ అయిపోయిందంట. అసలు ఇంత భారీ మొత్తంలో టీంని చేంజ్ చేసుకోవడానికి గల కారణం ఏంటిదంటే కొన్ని ప్రాక్టికాలిటీ ఇష్యూస్ని మాట్లాడుకోవాలి గ్రౌండ్ లెవెల్లో. అదేంటిదంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక సీజనల్ షో. ఈ షో అనేది మనకు మహా అయితే ఒక 3.5 నెలలు లేకపోతే ఒక 4 నెలలు ఉంటుంది. ఈ 4 నెలల కోసం ఎవరైతే టీం మెంబర్స్ ఉంటారో, టీం మేనేజ్మెంట్ ఉందో వాళ్ళ యొక్క బ్లడ్ అండ్ ఎఫర్ట్స్ని మొత్తం కూడా అక్కడ పెట్టాలి ఆ 4 months. అప్పుడు మాత్రమే షో అనేది హిట్ అవుతుంది. వీళ్ళు కనుక టేక్ ఇట్ ఈజీ అన్న పాలసీలో కనుక వీళ్ళు వెళ్తే కనుక షో అనేది డ్రాస్టిక్ డౌన్ఫాల్ అవుతుంది. సో వీళ్ళు అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఉండాలి, అలానే లీడ్స్ తీసుకుంటూ ఉండాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎటువంటి కంటెంట్ ఉంటే బాగుంటుంది, ఎలా పోవాలి ఈ కంటెంట్, బిగ్ బాస్ హౌస్లో వచ్చిన పలానా కంటెంట్ ఎలా ప్రొజెక్ట్ చేస్తే జనాల్లోకి వెళ్తుంది, ఇలా ఇంటరాక్టివ్ వేస్లో ఒక పాత్ క్రియేట్ చేసుకుని వాళ్ళకి ఎంగేజింగ్గా చెప్తా ఉండాలి. అలా టీంని బిల్డ్ చేసుకోవాలి. సో అందులో భాగంగానే లాస్ట్ సీజన్ అనేది బిగ్ బాస్ సీజన్ 7 అనేది చాలా బాగా హిట్ అయింది. అసలు బిగ్ బాస్ సీజన్ 6 వరకు ఒక ఎత్తు అయితే సీజన్ 7 ఒక్కటే ఒక ఎత్తు. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది, గాసిప్ ఉంది, పెద్ద గొడవలు జరగడము, ఈ మొత్తం కూడా చాలా ఎక్స్ట్రా థింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు బిగ్ బాస్ 8కి ఎవరైతే వర్క్ చేయబోతున్నారో ఈ టీమ్ మేనేజ్మెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా 7కి వర్క్ చేస్తున్న వాళ్ళనే హైర్ చేసుకుందని చెప్పి అనుకున్నారంట. కాకపోతే 7కి వర్క్ చేస్తున్న వాళ్ళు అక్కడ చూశారు కదా, అంత బాగా రెవెన్యూ వచ్చింది, టీఆర్పీలు బాగా వచ్చినాయి. సో అలాంటప్పుడు వీళ్ళు ఏం చేశారు, మా ఎఫర్ట్స్ వల్లే కదా అది వచ్చింది, అందుకని మాకు శాలరీస్ కొద్దిగా పెంచండి అని చెప్పి వీళ్ళైతే అడిగారు. సో ఇక్కడ శాలరీస్ గురించి మాట్లాడేటప్పుడు ఇంకో విషయం మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. అదేంటిదంటే బిగ్ బాస్ ఏదైతే టీంని ఇప్పుడు హైర్ చేసుకుని 4 months వర్క్ చేస్తారో వాళ్ళకి జస్ట్ ఆ 4 months మాత్రమే శాలరీస్ ఉంటాయి. రెస్ట్ ఆఫ్ ద 8 months ఆఫ్ ద వర్కింగ్ ఇయర్ ఏదైతే ఉంటుందో వీళ్ళు వేరే చోట్ల పనిచేస్తూ ఉంటారు. ఆ 4 months మాత్రం వచ్చి బిగ్ బాస్కి పనిచేయాలి. బిగ్ బాస్కి పనిచేస్తున్నాం కదా, మరి బిగ్ బాస్కి పనిచేస్తే మాకు ఇయర్ మొత్తం శాలరీ ఇవ్వండి అని చెప్పంటే ఎవరు అక్కడ. సో అందుకని ఇక్కడ చాలా మంది కూడా ఒక ఇయర్ పనిచేసిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ జాబ్ సెక్యూరిటీ అనేది లేదు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అని చెప్పి ఒక సామెత ఉంటుంది కదా, అది ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది. ఇక్కడ వస్తే ఏమో డబ్బులు అలా వచ్చేస్తాయి, లేకపోతే అలా కమ్మున ఉండిపోతుంది. మిగతా 8 నెలల వర్క్ అయితే ఉండదు చేతిలో వీళ్ళకి. ఆ జస్ట్ 4 months కోసం వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే 8 months వీళ్ళు డబ్బులు లేకుండా లేకపోతే జాబ్ లేకుండా ఉండాల్సి వస్తుందని చెప్పి భావించి వాళ్ళు చాలా మంది మైగ్రేట్ అవుతా ఉన్నారు. వన్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత బయటికి వెళ్ళిపోతున్నారు. అలా చేసిన వాళ్ళు ఇప్పటివరకు కూడా. సో ఈ సీజన్లో బేసికల్గా మనం చూసుకుంటే కనుక ఈ సీజన్లో మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే ఎక్కువగా టీం చేంజ్ అవ్వడానికి కారణం కూడా అదే. ఒకటి శాలరీస్ ఎక్కువగా అడగడము, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జాబ్ సెక్యూరిటీ అనేది ఒకటి ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ ఏదైతే ఉందో వీళ్ళకి జాబ్ సెక్యూరిటీ అనేది ఇవ్వటం లేదు. వేరే చోట్ల పనిచేస్తున్నారు, ఆ 4 నెలలు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్ళు సరిగ్గా పనిచేస్తేనే ఎవరైనా పెట్టుకుంటారు, అది మాత్రం వీళ్ళు ఇక్కడ మిస్ అవుతున్నారు. సో బిగ్ బాస్ మేనేజ్మెంట్లో ఏవైతే చేంజెస్ జరిగినో ఆ చేంజెస్ అనేవి ఓన్లీ టీమ్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ టీం ఉంటుందో అక్కడి వరకు మాత్రమే జరిగినాయి. ఏదైతే హెడ్ టీం ఉంటుందో అడ్మినిస్ట్రేటివ్ టీం, ఆ టీం అలానే ఉంది. ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ కావచ్చు, లేకపోతే ఒక పెద్ద ఇండస్ట్రీ కావచ్చు, ఒక కార్పొరేట్ ఆఫీస్ కావచ్చు, ఎక్కడైనా కూడా 2 types ఆఫ్ వింగ్స్ ఉంటాయి. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ వింగ్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఏంటి ఎగ్జిక్యూటివ్ వింగ్ ఒకటి ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ వింగ్ ఏం చేస్తుందంటే డైరెక్టర్తో, అంటే హెడ్ ఉంటారో బాస్, ఆ బాస్తో నెగోషియేట్ చేస్తూ కొన్ని ప్రాబ్లమ్స్ని, ఆన్ గ్రౌండ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ట్యాకిల్ చేస్తూ కొన్ని ప్లాన్స్ అయితే తీసుకొస్తుంది. ఆ ప్లాన్స్ని ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేసే బాధ్యతను మాత్రం ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్కి ఇస్తుంది. సో ఇప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ని ఇప్పుడు బిగ్ బాస్ అనేది తప్పిచ్చేసింది. పూర్తిగా కొత్త వాళ్ళని, కొత్త ముఖాలను అయితే తీసుకుంది. అందులో భాగంగానే ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాత సీజన్స్ అన్ని యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా టేబుల్ మీద పాయింట్ చేసుకొని పాత సీజన్స్లో ఏం చేశాము, ఇప్పుడు కొత్త సీజన్లో ఏం చేయాలన్న వాటిని కొద్దిగా ఇంప్రొవైజ్ చేసుకొని వీళ్ళు రిగరస్ ప్రాసెస్ చేశారు. సో పాత సీజన్లో మనం చూసాం, పల్లవి ప్రశాంత్ ఎవరండి, ఒక సామాన్య యూట్యూబర్, అంత ఫేమ్ లేదు ఆయనకి. మామూలుగా వీడియోస్ చేస్తూ ఉండేవాడు, ఒక 1 lakh views 2 lakh views వచ్చేవి, కాకపోతే అంత ఫేమ్ లేదు. కానీ అతనికి ఫేమ్ క్రియేట్ చేసింది బిగ్ బాస్. సో మామూలు పర్సన్స్ని తీసుకొచ్చి వాళ్ళని హీరోస్ చేస్తుంది బిగ్ బాసే. సో అలాంటప్పుడు ఒక
పర్సన్ని మనం ఇక్కడ పంపించామంటే ఆయన్ని అందరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 8 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఆ 8 కోట్ల మంది జనాభా ఇప్పుడు ఇతన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. అందులో భాగంగానే పల్లవి ప్రశాంత్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ ఏం చేశారు, బిగ్ బాస్ సీజన్ అయిపోగానే విన్నర్గా అనౌన్స్ చేసిన తర్వాత బయటికి వచ్చేసి అమర్దీప్ని కొట్టారు. ఇలాంటి వాళ్ళని అవాయిడ్ చేయాలి, ఇటువంటి సర్కమ్స్టెన్సెస్ అనేవి రాకుండా ఫ్యూచర్లో ఏం చేయాలని భావించి ఇప్పుడు ఏం చేశారంటే ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్, గతంలో ఒక రౌండ్ ఉండే ఇంటర్వ్యూ ప్రాసెస్ని ఇప్పుడు 2 or 3 రౌండ్స్ తీసేశారు. ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఫస్ట్ రౌండ్లో ఏం చేస్తారండి, ఫస్ట్ రౌండ్లో జస్ట్ వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళు ఏ ఆస్పెక్ట్స్లో మనకి కరెక్ట్గా సూట్ అవుతారు, లైక్ ఫన్ జనరేట్ చేస్తారా, లేకపోతే గాసిప్ చేస్తారా, బ్యాగ్ బిచ్చింగ్ చేస్తారా, లేకపోతే ఇంకేం చేస్తారు, ఫిట్గా ఉంటారా, ఫిజికల్లీ ఫిట్, గేమ్స్కి బాగా పనికొస్తారా, ఈ మొత్తం కూడా కన్సిడర్ చేసి వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ మొత్తం కూడా చెక్ చేశారంట ఈసారి. సో ఇవన్నీ కూడా మారిన టీం ఏదైతే ఉందో వాళ్ళు తీసుకొచ్చిన రిఫార్మ్సే. ఆ రిఫార్మ్స్లో భాగంగానే ఈసారి చాలా మటుకు ఆ సీజన్ ఏదైతే ఉందో బిగ్ బాస్ పాత బిగ్ బాస్ లాగా ఉండదని చెప్పి చాలా మంది చెప్తున్నారు. దాన్నే ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు ఆ బిగ్ బాస్ ప్రోమోల్లో కూడా. సో అందుకని చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ విధంగా చెప్తున్నారు, బిగ్ బాస్లో చాలా చేంజెస్ జరిగినాయి. వాటిలో ఫస్ట్ చేంజ్ ఎక్కడి నుంచి మొదలైందంటే మేనేజ్మెంట్లో చేంజ్ చేశారు అని చెప్పి అంటున్నారు. మేనేజ్మెంట్లో చేంజ్ చేశాము అని చెప్పిన దానికి నేను సపోర్టివ్గానే ఆన్సర్ ఇస్తున్నాను. మీకు ఇక్కడ ఆన్సర్ దొరికింది, మేనేజ్మెంట్లో చేంజ్ అయితే జరిగింది, కాకపోతే క్షేత్రస్థాయిలో జరగలేదు. అంటే కింద లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే తప్పించారు, పైన బాసులు మాత్రం సేమే. సో అదండి మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఆన్సర్ అయితే తెలియజేశాను. సో మీకు కనుక వీడియో అయితే నచ్చితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి. ఇలానే మేము రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వబోతున్నాం. ఈ 4 months కూడా మీరందరూ కూడా మాతో ఎంగేజ్ అవుతూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో స్టిల్ అండ్ ఓకే దెన్ సీ యూ, బాయ్.